सागरा सर्वे सप्तद्वीपावसुंदरा गोदावरी सरस्वती कावेरी भद्रा च कृष्णवेणी च गौतमी देवं सम्प्रोक्ष यजमानस्य आत्मानं सम्प्रोक्ष अथ श्री महागणाधिपति देवताभ्यो नमः। ओम गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पदान् शृण्वन्नोदिभिस्त्रिदशादनौ श्री महागणपति देवताभ्यो नमः। महत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। तद्वारी सर्वपापहरौ शुभं तदिदङ्कल्पितं देवा सम्यगाचरिताभो श्री सीतारामचन्द्र परब्रह्मणे नमः। मुखे आचमनीयं समर्पयामि तस्मारङ्गमामभोजस्य क्षयाय जिन्दाधा। ॐ भद्रकर्णे भिक्षुणीयाम देवाः ओम श्री सीतारामचंद्र परब्रह्मणे नमः। उपचारिक स्नानं समर्पयामि अथ पंचामृत स्नानं आप्यायस्येति क्षेरो ओम आप्यायस्तमे पुते विपदस्तो मवृष्ण्यं भववायस्य संग्रहे స్వామి వారికి చక్కగా పెరుగుతో అభిషేకం జరుగుతుంది. భక్తులందరూ జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తస్మారంగమామ భోజస్య క్షయాయ నమః. ओम सीतारामचंद्र परब्रह्मणे नमः. श्रीराम जय राम जय जय राम 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 श्रीराम जय राम जय जय
కొబ్బరి నీళ్ళతో అభిషేకం జరుగుతుంది భగవానికి. రామచంద్ర స్వామి భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. భక్తులందరూ కూడా రామచంద్ర స్వామి త్రేతాయుగం నుండి కూడా ఈ రోజు వరకు 500 సుమారుగా 500 సంవత్సరాల నుండి కూడా రామచంద్ర స్వామి అనే పేరు వినగానే మన శరీరంలో ఏదో ఒక ఉత్సాహం అనేది వస్తుంది. ఈ రోజున మనం ఎంత సంతోషంగా ఉన్నామంటే ఈ రోజున అయోధ్యలో ప్రతిష్ట చేసే రోజు, ప్రతిష్ట కార్యక్రమం అవుతుంది. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే మనం ఏ జన్మ చేసుకున్న పుణ్యమో తేదాలుగా మనం ఉన్నామో లేమో కానీ అప్పుడు ఉండి మనము స్వామివారి సేవ చేసుకున్నామో లేవో కానీ ఈ రోజున మనం ఉన్నామంటే ఆ యొక్క రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహంతో ఈరోజు వీక్షిస్తున్నాము, చూస్తున్నాము. వీలైతే ఈ రోజు కానీ రేపు కానీ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ వెళ్ళి అయోధ్య స్వామివారి యొక్క దర్శనము చేసుకుంటాము. స్వామివారికి అనుగ్రహం అందరికీ ఉంటుంది. అయోధ్య రామ మందిరం అనేది ప్రతి భారతీయుడి కళ. ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ ఫీలింగ్? ఎట్లా ఈ యొక్క రామచంద్ర స్వామి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం భారతదేశంలో ప్రతి వారి యొక్క కళ, హిందువులే కాదు ముస్లింలు ఉన్నారండి, అందరి యొక్క కళ ఈరోజు నెరవేరబోతున్నది. అందరం చాలా సంతోషంతో ఉన్నాము. ఈరోజు ఏదో మేము చేసేస్తున్నాము, రామచంద్ర స్వామికి నిలబెడుతున్నాము అనే మనసులో వచ్చేసి అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఆ యొక్క రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహంతో మనమందరూ కూడా చల్లగా ఉండాలని, ఆ రాజ్య పరిపాలన కూడా అప్పుడు త్రేతాయుగంలో రామచంద్ర స్వామి ఏ విధంగా రాజపాలన చేశాడో ఇప్పుడు మన రాజపాలన ఇప్పుడు చూస్తున్నాం మనం. ఆ కళ ఇప్పుడు నిలబడుతుంది కాబట్టి అందరికీ కూడా రామచంద్ర స్వామి యొక్క అమీర్పేటలో ఉన్న మన గుడిలో ఈ మందిరంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే రామ మందిరాన్ని యొక్క ఉత్సవాన్ని పునరుద్ధరించుకొని ఇక్కడ ఏం చేస్తున్నారు? అయోధ్యలో రామచంద్ర స్వామి ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు అమీర్పేటలో ఉన్నటువంటి హనుమాన్ దేవస్థానంలో ఉదయం స్వామివారికి విశేషంగా అభిషేకం జరిగింది. ఆ తదుపరి ఉత్సవమూర్తులకు సీతారామచంద్ర స్వామికి చాలా విశేషంగా ఇంతకుముందు అభిషేకం జరిగింది. ఆ తర్వాత రామనామ పారాయణము, ఆ తదుపరి 12:30 గంటలకు అక్కడ ప్రతిష్ఠ అయ్యే సమయానికి స్వామివారికి సప్తాహారతులు, ఆ తదుపరి స్వామివారికి ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాము. భక్తులందరికీ కూడా మరొకసారి అయోధ్య ప్రతిష్ఠ చేస్తున్న రామచంద్ర స్వామి యొక్క ప్రతిష్టాపన శుభ ఆశిష్యులు అందరూ కూడా రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని, అందరూ సుఖశాంతిలో ఉండాలని ఆ యొక్క రామచంద్ర స్వామిని మనసారా నమస్కరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ టీవీ ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు. ఈ విధంగానే ఈ యొక్క భక్తిభావన కార్యక్రమం కూడా అందరికీ తెలపాలని, ఈ విధంగా అందరూ కూడా రామచంద్ర స్వామికి అనుగ్రహం కలగాలని వీక్షిస్తున్నాం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.